సినిమాలు సైతం ఇవాళ 2 భాషల్లో విడుదలైపోతున్నాయి. దానికి తాజా ఉదాహరణ ఉసురే చిత్రం. తమిళంలో నవీన్ డి గోపాల్ రూపొందించిన ఈ సినిమాను ఆగస్టు 1న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. తెలుగు వారికి అసలు పరిచయమే లేని నటీనటులు యాక్ట్ చేసిన ఈ చిత్రంలో తెలిసిన ముఖం ఎవరిదైనా ఉందంటే రాసిదే. ఈ గ్రామీణ ప్రేమ కథా చిత్రం ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులోని చిత్తూరులో జరిగే చిత్రం ఇది. గ్రానైట్ కంపెనీలో పనిచేస్తుంటాడు రాఘవ. అదే ఊరికి తన తల్లి అనసూయమ్మతో కలిసి రంజన వస్తుంది. సింగిల్ మదర్ అయిన అనసూయమ్మ తన కూతురు రంజనను పోకిరీలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా వెంట పడితే గట్టిగా మందలించడానికి వెనకాడదు. ఫ్రెండ్ తో వచ్చిన మాట పట్టింపుతో రాఘవ తన ఇంటి ముందే ఉండే రంజనతో ప్రేమలో పడతాడు. తల్లి అంటే భయపడే రంజన అతన్ని ప్రేమించడానికి మొదట్లో ఆసక్తి చూపించదు. కానీ రాఘవ మంచితనం తెలిసి చివరకు ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే బాధ్యత గల కొడుకుగా ఉంటూనే ఊరిలో కొందరితో రాఘవ గొడవ పెట్టుకోవడంతో వాళ్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనసూయమ్మను ఒప్పించి రాఘవ రంజనను పెళ్లి చేసుకున్నాడా? రాఘవ మీద పగబట్టిన వాళ్లు తమ పంతం నెగ్గించుకున్నారా? కన్న కూతురుతో ఈ పల్లెల్లోకి అడుగుపెట్టిన అనసూయమ్మ గతం ఏమిటి అనేది మిగతా సినిమా. ప్రేమ కథ చిత్రాలు తెలుగులో కొత్త కాదు. అయితే అన్ని ప్రేమ కథల ముగింపు సుఖాంతం అవ్వాలని ఏమీ లేదు. ఇది కూడా అలాంటి ట్రాజడీ లవ్ స్టోరీనే. అయితే ప్రీ క్లైమాక్స్ లోని ముగింపు ఓ మేరకు ప్రేక్షకుల మధ్యలో మెదులుతుంది. కానీ కొసమెరుపును మాత్రం ఊహించలేరు. ఆ రకంగా థియేటర్ల నుండి బయటకు వచ్చే వారి గుండెలు బరువెక్కిన ఓ స్థాయిలో సంతృప్తి చెందుతారు. అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు కథ నత్తనడకలో సాగడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పైగా నటీనటులంతా కొత్త వాళ్లు కావడం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు సైతం పేలవంగా ఉండటంతో ఎక్కడా ఆసక్తి అనేది కలగదు. పరిమితమైన బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మాత మౌళి ఎం రాధాకృష్ణ నిర్మించారు. కిరణ్ జోజ్ నేపథ్య సంగీతం, సినిమా అంతా పరుచుకుని ఉన్న నేపథ్య గీతాలు మూవీని కాస్తంత నిలబెట్టాయి. తెలుగు పాటల సాహిత్యం అర్థవంతంగా ఉంది. హీరో స్నేహితుడి సంభాషణలు పంచ్ డైలాగ్స్ తో కాస్తంత అలరిస్తాయి. ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీల ముగింపు ట్రాజడీ కావడానికి పరుహాతలే కారణం అన్నట్టుగా చూపుతున్నారు. ఉసురేలో నటీనటులంతా సహజ నటన ప్రదర్శించారు. రాశి ఊహకందని ఓ పాత్ర చేసి మెప్పించింది. హీరో హీరోయిన్ల పాత్రల్లో టీజే అరుణాచలం, జనని గుణశీలన్ చక్కగా ఇమిడిపోయారు. ఇతర ప్రధాన పాత్రలను ఆదిత్య కతిర్, తంగదురై, పావల్ నవగీతన్, క్రేన్ మనోహర్, సెంధిల్ కుమారి తదితరులు చేశారు. ఇలాంటి సినిమాలు చూడడానికి సహనం కావాలి. థియేటర్లకు పని కట్టుకుని వెళ్లి చూసే తీరిక, ఓపిక ఈ జనరేషన్ కు లేవు. ఎంత ప్రేమ కథా చిత్రమైనా ఇది యూత్ ను మెప్పించడం కష్టమే. ఓటీటీలో వచ్చినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడటమే బెటర్.